మూవీలో 15 minutes రాధిక రోల్ కూడా ఉంది అని ఐ హర్డ్. వాట్ ఈస్ అబౌట్ దట్? మూవీలో 15 minutes రాధిక రోల్ నాకు తెలియదండి, మరి నేనే చూడలే ఇంకా ఆవిడలో. హలో సిద్ధు గారు. హాయ్. హలో అండి, నమస్తే. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. హాయ్. యాక్చువల్లీ నథింగ్ బట్ కంగ్రాచులేటింగ్ యూ, ఎందుకంటే మీరు యాక్ట్ చేయలేదు, యూ లివ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. టిల్లుని. అయితే వన్ ఫన్నీ క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్లో ఒక స్టార్ హీరోయిన్తో పెళ్ళి అనేది న్యూస్ వైరల్. అదే నాకు తెలుస్తలేదండి అది ఏందని, అది నేను చదివాను, నాకు తెలియట్లేదు అది ఏంటో. అది మీరు కూడా రియాక్ట్ అయ్యారు కదా. నేను ఎక్కడ రియాక్ట్ అయ్యాను? మీరు ట్విట్టర్లో రియాక్ట్ అయినట్టు. నాకు ట్విట్టరే లేదు. నాకు ట్విట్టర్ లేదు, ట్విట్టర్ అర్థం కూడా కాదు నాకు. కొన్ని రోజులు పెట్టుకున్న తర్వాత ఇది మన పంచాయతీ మనకు అర్థం కావట్లేదు. నేను ట్విట్టర్ లో చూసాను మిమ్మల్ని. లేదమ్మా, నాకు ట్విట్టర్ లేదమ్మా. లేదు, ఇంతకు ముందు ఉండే కదా. ఓకే, లేదండి, రియాక్ట్ అవ్వలేదు. హాయ్ అను. క్వశ్చన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అది రాధిక సాంగ్లో మీరు వాకీ టాకీ పెట్టుకొని సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోఆర్డినేట్ చేస్తున్నారు. అంటే మీ రోల్ ఈవెంట్ కోఆర్డినేటరా సినిమాలో? టిల్లు ఈవెంట్ మేనేజర్ కదా, సో అ గర్ల్ విత్ టిల్లు విల్ హ్యావ్ టు హెల్ప్ హర్ కదా. దట్స్ వాట్ పార్ట్నర్స్ డూ. సో యాజ్ వెల్ యాజ్ వన్ మోర్ క్వశ్చన్. చెప్పండి. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కిస్ సీన్స్లో వన్ ఆఫ్ ది ఎలక్ట్రిఫైయింగ్ కిస్ సీన్ అని చాలామంది ఆడియన్స్ అంటున్నారు. సో వాట్ డూ యూ సే? యా, ఇట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ ఇస్ వాట్ ఐ థింక్. అంటే సినిమాలో ఇద్దరు క్యారెక్టర్స్ అలా ముద్దు పెట్టుకుంటే జనాలకి, ఇఫ్ దే ఆర్ కన్విన్స్డ్ విత్ దాట్, ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఎవర్. సో యా, ఇట్స్ అ కాంప్లిమెంట్. Okay, last two questions అండి. We have to go back to her because I think we cut her abruptly ఇందాక. అమ్మా చెప్పండి. అదే, ఒకవేళ ఆ స్టార్ హీరోయిన్ ఎవరైతే బాగుండని అనుకుంటున్నారు మీరు వదలట్లేదు. నీది నా ఒక్కదాని క్వశ్చనే కాదు, నేను చాలా మందిని రిప్రజెంట్ చేస్తున్నా. ఏదైనా మంచి స్టార్ హీరోయిన్ని ఒప్పించి సంబంధం తీసుకురండి, నేను దగ్గరుండి పెళ్లి చేస్తా సిద్ధుది. అనుపమ గారు హియర్. అనుపమ హియర్. మీకు ఇన్స్టాగ్రామ్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అది ఏ లెవెల్లో అంటే, ఒక యాక్ట్రెస్గా కంటే ఇన్స్టాగ్రామ్ని రూల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ అడగమని క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్లో మీ సినిమా రిలీజ్ చేస్తున్నారండి. సో ఐపీఎల్ అనగానే యూత్ అందరికీ చాలా ఇంట్రెస్ట్ అనమాట క్రికెట్ అంటే. సో మీకు ఇష్టమైన క్రికెట్ టీం ఏంటి ఐపీఎల్లో? నేను ఐపీఎల్ చూసి ఐ థింక్ లైక్ 4-5 years అయిందండి. ఇప్పుడు నాకు అలా టీమ్స్ ఏం లేవండి. సిద్ధు గారు